లార్డ్ హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ఇంతగా కాచి కాపాడినందుకు, మరి నూతన దినం ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు సహాయం చేసినందుకు మనందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మీకు సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. నా హృదయము నిబ్బరముగా నున్నది, దేవా నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. అద్భుతమైన ఈ కీర్తన పారిపోతూ పారిపోతూ ఉండి రాసిన కీర్తన. అడవుల్లో, క్రూర మృగములలో, భయంకరమైన పరిస్థితుల్లో ఉండి రాస్తున్న కీర్తన ఇది. పరిగెడుతూ రాస్తున్న కీర్తన అనాలి. పారిపోవడం అంటే ఏంటి? రన్నింగ్, అంతే కదండి. ఎస్కేప్, పారిపోతూ రాస్తున్న కీర్తన. పరిగెడుతున్న పరిస్థితులు మన జీవితాల్లో చాలా ఉంటున్నాయి ఈ రోజున కదా. పరిగెట్టే పరిస్థితులు మన జీవితాల్లో చాలా ఉన్నాయి. మనకున్న శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, పరిగెట్టాలనే అంత బాధలు మన జీవితాన్ని తరుముతున్నాయి. నిజంగానే ఆ తరమబడుతున్న పరిస్థితుల్లో పరిగెడుతున్న మన మనస్సులు, మన శరీరం, మన జీవితం. దావీదు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు, పరిగెడుతున్నాడు. పరిగెడుతూ పరిగెడుతూ రాస్తున్నాడు ఏంటంటే, నా హృదయము నిబ్బరముగా. హల్లెలూయా. పరిగెత్తిచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. మేలు చేసి పరిగెత్తిచ్చే వాళ్ళు ఉన్నారు, కీడు చేసి పరిగెత్తిచ్చే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వెనకాల తరుముతూ పరిగెట్టిస్తారో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిగెట్టించడానికి చాలా మంది ఉన్నారు, పరిగెడుతున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజున పరిగెట్టించే వాళ్ళల్లో మాత్రం ఉండొద్దు మనం. సౌలు ఎలా ఉన్నాడు? పరిగెట్టించే వాళ్ళే ఉన్నాడు. పరిగెత్తిస్తున్నాడు, వెనకాల పడుతున్నాడు. సౌలు మహారాజు దావీదు వెనకాల పరిగెత్తిస్తున్నాడు, భయపెట్టేస్తున్నాడు. ప్రాణభయముతో దావీదేమో పరిగెడుతున్నాడు. పరిగెట్టించే వాళ్ళలో ఉండొద్దు దయచేసి. హల్లెలూయా. మేలు చేయకపోయినా పర్లేదు, మౌనంగా ఉంటే మంచిది, కీడు మాత్రం చేయొద్దు. నేను అనేక సార్లు మీకు చెప్తా ఉంటాను, మేలు చేయకపోయినా పర్లా, అమ్మా మీ నమస్కారం, హల్లెలూయా, కీడు చేయొద్దు, కీడు చేయొద్దు. అంటే పరిగెట్టించే పరిస్థితుల్లో సౌలు లాంటి మనసుతో ఎవరు ఉండొద్దు, ఉండకూడదు. సౌలు పరిగెట్టిస్తున్నాడు, దావీదు పరిగెడుతున్నాడు. పరిగెడుతున్న దావీదు అద్భుతమైన కీర్తన పరిగెడుతూనే రాస్తున్నాడు. ఏం పర్లేదు, పరిగెత్తిస్తున్నా నాకేం భయం లేదు, భయపడుతున్నా నాకేం భయం లేదు, ఎందుకంటే నా హృదయము నిబ్బరముగా ఉన్నది. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డల నుంచి ఈ విషయాన్ని. దేవుని బిడ్డలు నిబ్బరము కలిగి ఉండాలి. నిండుకుండా చెప్పరే, నిండుకుండా
ఊగుద్దా? ఊగదు. నిండుకుండా చక్కగా అలా ఉంటది. అలా దేవుని పిల్లలుండాలి. ఆమేన్. ఊరికే ఊగుల్లాడే పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఉండకూడదు. కదలాడిపోయే పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఉండకూడదు. భయపడే పరిస్థితుల్లో ఉండకూడదు. దావీదు పరిగెడుతూనే ఉన్నాడు కానీ తన హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకున్నాడు. హల్లెలూయా! ఆయన అద్భుతమైన ఈ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. నా జీవితంలో కూడా, మా జీవితంలో సేవా పరిస్థితుల్లో పరిగెత్తిన దినాలు, భయపడిన దినాలు, కానీ నిబ్బరము కలిగిన హృదయముతో దేవుడు నింపిన దినాలు. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉన్నవారు నిబ్బరము కలిగి ఉండాలి. ఉండాలి. నిబ్బరము కలిగి దావీదు అదే అంటున్నాడు. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవునితో కూడా చెప్తున్నాడు ఈ మాట. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. దేవునితో కూడా చెప్తున్నాడు. అయ్యా, నేను భయపడట్లేదు, నేను నిబ్బరంగా ఉన్నాను, నా హృదయము నిబ్బరంగా ఉంది అని దేవునితో కూడా చెప్తున్నాడు దావీదు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూసారా? అంటే దేవుని విశ్వాసులు ఏం చేయాలి అమ్మా? నిబ్బరం ఉండాలి. దేవునితో కూడా చెప్పాలి, దేవా నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను నీ యందు నిలిచి ఉన్నాను. దేవా, నేను నిబ్బరం కలిగి ఉన్నాను, నేనేం భయపడట్లేదు, ఎందుకంటే నువ్వు నా ప్రక్కనే, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. హల్లెలూయా! ఏంటిది? నువ్వు నా తోడుగా ఉన్నావు, నాకు భయం లేదు, నువ్వు నాకు ఉన్నావు, నాకు నిబ్బరము కలిగి విశ్వాసులు ఉండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దావీదు పక్కన మంచి సైనికులు ఉన్నారండి. దే ఆర్ వెరీ గుడ్ సోల్జర్స్. దావీదు, మేమున్నాంగా, నీకెందుకు భయం? అసలు వెనక్కి తిరిగి వెళ్ళి సౌలుని ఒక్క దెబ్బ వేసేయమంటావా అనేవాళ్ళు. దావీదు పక్కన ఉన్న వాళ్ళు ఒక్కటేసేయమంటావా అనేవాళ్ళు. దావీదు అనేవాడు, అయ్యో తప్పు, దేవుని చేత అభిషేకించబడిన వాడు సౌలు, సౌలును పట్టుకోవద్దు, సౌలును ముట్టుకోవద్దు, సౌలు జోలికి పోవద్దు, దేవుని చేత అభిషేకించబడిన వాని జోలికి పోవద్దు అని చెప్పాడు. హల్లెలూయా! అంటే దేవుని కాపుదల ఎట్లా ఉంటుందో దావీదు మనకు చూపిస్తున్నాడు. దేవుని గొప్పతనం ఎలా ఉంటుందో, దేవుడు ఏర్పరచుకున్న వారి పట్ల దేవుని కంచె, దేవుని సహాయము ఎలా ఉంటుందో దావీదు జీవితంలో నుంచి మనకి నేర్పిస్తున్నాడు వాక్యం ద్వారా. దావీదు దేవుని యందు విశ్వాసముంచి, దేవుని మీద ఆధారపడి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పి విశ్వాసం ఉంచాడు, నిబ్బరం కలిగి ఉన్నాడు. అలాంటి నిబ్బరాన్ని దేవుడు మనకు నేర్పడానికి ఆయన జీవితం మనకు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? పారిపోతున్నాడు. 10,000 కొలది చంపిన దావీదుకి సౌలుని ఎదుర్కోవడం గొప్పేం కాదు, చేసేయగలడు కదా, సౌలుని సైతము మట్టు కరిపించగలడు కదా. కానీ దావీదు అలా చేయలేదు, పారిపోతూ ఉన్నాడు. సౌలు చాలాసార్లు దొరికేసేవాడు, దావీదు వదిలేసి మళ్ళీ పరిగెత్తేవాడు.
ఏంటయ్యా ఇలా చేస్తున్నామని చెప్పి అడిగితే, నా దేవుడు నాకు ఎలా సహాయం చేస్తున్నాడో నేను చూపించాలి కదా అన్నట్టుగా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిబ్బరము కలిగి ఉన్నాను, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము. పారిపోయే వాళ్ళు ఎవరైనా స్తుతిగానం చేస్తారా? పాటలు పాడతారా? హల్లెలూయా. అమ్మా అమ్మ, పారిపోయే వాళ్ళు ఎవరైనా స్తుతిగానం చేస్తారా? పాటలు పాడతారా? నేను పాడుచూ స్తుతిగానము చేసేదను అని చెప్తున్నాడు. అమ్మా, మనకి దేవుడు నేర్పిస్తున్నది ఇది. ఏ పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నా, వేధిస్తున్నా, మనము దేవుని సన్నిధిలో పాడుచూ స్తుతిగానము చెయ్యాలి. నిబ్బరము కలిగి స్తుతిగానము చెయ్యాలి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో నిబ్బరము లేనప్పుడు ఏ చిన్నది వచ్చినా సరే వెంటనే మారిపోతాం. మన మనసు మారిపోద్ది, మన మాటలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది. కానీ దావీదు అది చెయ్యట్లా. సమస్య వచ్చినా సరే, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే, పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చినా సరే, దావీదు భయపడట్లేదు, నిబ్బరంగా నిలబడ్డాడు. నిలబడి అంటున్నాడు, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. రాత్రుళ్ళు పరుగులే, పగళ్ళు పరుగులే, అయినా వేకువనే లేచేదను. సితారా రా, ఇక చాలు, రాత్రి పడుకున్నావుగా, కొద్దిసేపు ఇచ్చానుగా సమయం, లే ఉదయాన్న అని వేకువనే లేపి మరలా సితారాతోనూ స్వరమండలముతోనూ మాట్లాడుతున్నాడు. మేల్కోండి. హల్లెలూయా. ఆ దావీదు చేసిన స్తుతి ఆరాధన, దావీదు చేసిన స్తుతిగానము మనం ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ స్థితిలో నిలబడగలుగుతామో, నిబ్బరము కలిగి జీవిస్తామో, నిబ్బరము కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తామో, ఆయన్ని స్తుతించగలుగుతాం. స్తుతించలేకపోవడానికి కారణం ఏంటి? నిబ్బరం లేదు. శ్రమే కనబడుతుంది కళ్ళ ముందు. అందుకని నిబ్బరము లేక దేవుణ్ణి స్తుతించలేని స్థితికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న వెరిఫికేషన్, మనం హృదయ పరిశీలన చేసుకుందాం. మన హృదయం నిబ్బరంగా ఉందా? హల్లెలూయా. మన హృదయం నిబ్బరము కలిగి ఉందా లేదా అని. శ్రమలోనైనను ఆయన పాడుచూ స్తుతించే వారిగా మనం ఉన్నామా? పరిగెట్టుతున్న పరిస్థితుల్లో అయినా సరే, దావీదు పాట పాడుతున్నాడు, పరిగెడుతున్నాడు సౌలు యొద్ద నుండి. ఆ పైన ఉంటుంది కదా, ఆ 57వ కీర్తన పైన రాయబడుతుంది, సౌలు యొద్ద నుండి పారిపోతున్నప్పుడు దావీదు రాసిన కీర్తన. హల్లెలూయా. అర్థమైందా మీకు? అంటే ఆ శ్రమలో పారిపోతున్నప్పుడు రాస్తున్న కీర్తనలు ఏమంటాడంటే, నేను నిబ్బరము కలిగి ఉన్నాను దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను, వేకువనే లేచి నిన్ను స్తుతించేదను. ఆమేన్. ఈ రోజున ఒక చిన్న పరిశీలన చేసుకుందాం. మన హృదయాలు ఎలా ఉన్నాయి? చిన్న చిన్న వాటికి నిబ్బరాన్ని కోల్పోయి, దేవుణ్ణి విడిచిపెట్టేసి, విశ్వాసాన్ని విడిచిపెట్టేసి, ఎలా జరుగుద్ది, మనం ఎలా ఈ కార్యాన్ని చేయగలం, మనం ఎలాగో దీన్ని పొందుకోగలం అనే అపనమ్మకపు జీవితంతో మనం ఉండొద్దు. దేవుని దగ్గర ఒక్కసారి ఆలోచన చేద్దాం. అమ్మా, ప్రార్థన చేద్దామా? తల్లు వంచండి, ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దావీదు వలె నిబ్బరము కలిగి నీ హృదయాన్ని ఉంచుకోవడానికి
దేవుని దగ్గర సిద్ధపాటు కలిగి ఉన్నావేమో ఒకసారి ఆలోచించేయండి. ప్రార్థన చేద్దాం.